అల్లర్ల పరిణామాల మధ్య గవర్నర్ సివి ఆనంద్ బోస్ ముర్షాదాబాద్ లో పర్యటించారు. శాంతి భద్రతల పరిస్థితి నేపథ్యంలో పర్యటనను విరమించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన అభ్యర్థనను ఆయన ఖాతరు చేయలేదు. అల్లర్లపై క్షేత్రస్థాయి నుంచి అందిన నివేదికల వాస్తవాల్ని బేరీజు వేయడానికి నిన్నటి నుంచి ఆయన అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ సివి ఆనంద్ బోస్ శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించారు. అల్లర్ల సమయంలో జరిగిన ఘటనలను అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ పర్యటించిన ప్రాంతాల్లో పలువురు బాధితులు తమను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. తమకు ప్రమాదం పొంచి ఉందని, భయం కారణంగా బయటకు కూడా వెళ్లలేకపోతున్నామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ బృందం సైతం ముర్షిదాబాద్ లో పర్యటించింది. అల్లర్లు మహిళలపై ఎలాంటి ప్రభావం చూపాయన్న విషయాన్ని పరిశీలించడానికి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహట్కర్ తన బృందంతో కలిసి ముర్షిదాబాద్ లో అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వక్ఫ్ సవరణ చట్టంపై ఈ నెల 11, 12 తేదీల్లో ముర్షిదాబాద్ జిల్లాలో చేపట్టిన నిరసనల సందర్భంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఆ అల్లర్లలో నిర్వాసితులైన వందలాది మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ముర్షిదాబాద్ అల్లర్లపై క్షేత్రస్థాయి నుంచి అందిన నివేదికల వాస్తవాల్ని బేరీజు వేయడానికి విజయ రహట్కర్ బాధితులను పరామర్శించారు. పునరావాస శిబిరంలో తలదాచుకుంటున్న బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితులు విజయ రహట్కర్ తో తమ బాధలు చెప్పుకుని బావురుమన్నారు. కుటుంబ సభ్యులను, ఆస్తులను కోల్పోయామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వాళ్లందరినీ విజయ ఓదార్చారు. బాధితులకు అండగా ఉంటామని, ఇక్కడి పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. అల్లర్ల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు అమానుషమంటూ విజయ రహట్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సమస్యలను, డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. మతపరమైన అశాంతితో గాయపడిన మహిళల మనోధైర్యాన్ని పెంపొందించడం తన పర్యటన లక్ష్యమన్నారు. बहुत ज्यादा हो गया है इस तरीके से, थोड़ा क्लियर कर लीजिए। ये सब अमानवीय है। इतनी तकलीफें सब लोगों को हो रही है। मैम जब बीएसएफ का डिमांड कर रही है, प्रोटेस्ट भी कर रही है, चाह रही है कि बीएसएफ यहाँ पे डिप्लॉयमेंट हो जाए, कैंप बनाई जाए। उन्होंने जो कुछ बातें नेक्स्ट क्वार्टर मिल जाएगा। वो चीजें सब